హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం కొంగరకలాన్ లొకేషన్లో ఒక జీపీ లేఅవుట్ దగ్గర ఉన్నామండి. సో నేను మీకు ప్రజెంట్ అయితే కొంగరకలాన్ టౌన్ అయితే చూపిస్తున్నాను మీకు ఈ జీపీఎస్లో. సో ఈ కొంగరకలాన్ టౌన్ నుంచి టువర్డ్స్ మనకి మీర్ఖాన్పేట్ వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్ ఏదైతే ఉందో, సో ఈ కనెక్టివిటీ రోడ్లో మనకు కొంచెం ముందుకు వస్తే మనకి ఇదంతా కూడా రిజర్వ్ ఫారెస్ట్ ఉంటుందండి. జస్ట్ ఈ రిజర్వ్ ఫారెస్ట్ దాటిన తర్వాత మనకి జస్ట్ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇటు రైట్ సైడ్కి, అంటే యాజ్ పర్ మనకి మీర్ఖాన్పేట కొంగరకాల నుంచి మీర్ఖాన్పేట వచ్చేటప్పుడు మనకి రైట్ సైడ్కి ఉంటుందండి ఈ ప్రాజెక్టు. సో మనకి ఈ చుట్టుపక్కల ఇక్కడ మనకి అనన్య విల్లాస్ అని చెప్పేసి మనకి విల్లా ప్రాజెక్ట్ కూడా నడుస్తుంది. సో మనకు ఇక్కడ చూసుకుంటే మీకు ఏదైతే జిఎన్ఆర్ ఇన్ఫ్రా ఉందో ఇక్కడ మనకి విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ అవుతున్నాయండి. సో విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ అవుతున్నాయి ఈ లొకేషన్లో. సో చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి జీపీ లేఅవుట్ అండి. ఇది చాలా క్లియర్ టైటిల్ ఉన్నటువంటి లేఅవుట్, మనం చూపించేటువంటి లేఅవుట్. సో మీకు ఏదైతే కనెక్టివిటీ రోడ్ కనిపిస్తుందో ఇది వచ్చేసి మనకు మీర్ఖాన్పేట్ టు కొంగరకలాన్ రోడ్ అండి. జస్ట్ మనకి రోడ్ అప్రోచ్ రోడ్ ఏదైతే ఉందో ఈ రోడ్డు త్రూ రావచ్చు అండి మనం ఈ ప్రాజెక్ట్ దగ్గరికి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఏదైతే నేను మీకు జూమ్ ఇన్ చేసి చూపిస్తున్నాను, సో ఇది లేఅవుట్ అండి. సో ఇది మనకు అవైలబుల్ ఉన్నటువంటి జీపీ లేఅవుట్, చాలా క్లియర్ టైటిల్ లేఅవుట్ అండి. జస్ట్ దీని బ్యాక్ సైడ్ నుంచి మనకి ఈ మన 300 ఫీట్ గ్రీన్ ఫీల్డ్ రోడ్ అయితే వెళ్తుందండి. మీకు ఏదైతే నేను మీకు ఎల్లో కలర్లో చూపిస్తున్నానో ఇది మనకు గ్రీన్ ఫీల్డ్ రోడ్ అండి. ఈ ప్రాజెక్టుకి బ్యాక్ సైడే వెళ్తుంది. సో చాలా క్లియర్ టైటిల్ ప్రాజెక్ట్ అండి. ఇది కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉంటుంది. అలానే మనకి దీని పక్కనే ఇక్కడ మనకి అనన్య విల్లాస్ అయితే ఉంటాయండి. ఇక్కడ మీకు అన్వయ విల్లాస్ అని కనిపిస్తుంది కదా, ఇవన్నీ కూడా విల్లా ప్రాజెక్ట్ అండి. సో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఇక్కడ వరకు ఇదంతా కూడా విల్లా కమ్యూనిటీ అండి. సో నేను మీకు లైవ్లో అయితే వీడియో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నేను మీకు అక్కడ ఏం జరుగుతుంది అనేది, ఆ విల్లాస్ కన్స్ట్రక్షన్ కూడా నేను మీకు అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి అప్రోచ్ రోడ్ అయితే బాగానే ఉందండి, పర్లేదు. మనకి మెయిన్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్గా ఒక 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి ఈ లేఅవుట్లో అయితే ప్లాట్ సేల్కి ఉన్నాయండి. జస్ట్ దీనికి బ్యాక్ సైడే ఇక్కడ ఈ పాయింట్లో మనకు గ్రీన్ ఫీల్డ్ రోడ్ వస్తుందండి. 300 ఫీట్ గ్రీన్ ఫీల్డ్ రోడ్ వస్తుంది. సో మనకి ఈ రోడ్ అప్రోచ్ రోడ్ డైరెక్ట్గా మనం ముందుకు వస్తే ఇక్కడ మనకి తిమ్మాపూర్ విలేజ్ ఉంటుందండి. ఇదంతా కూడా తిమ్మాపూర్ విలేజ్. సో తిమ్మాపూర్ నుంచి మళ్ళీ ఇట్లా లెఫ్ట్కి తీసుకుంటే మళ్ళీ మనం ఇక్కడ లెఫ్ట్కి తీసుకుంటే మళ్ళీ మనం లేమూర్ అయితే వెళ్ళిపోతామండి. సో చూశారు కదా, ఇది మనకి 300 ఫీట్ గ్రీన్ ఫీల్డ్ రోడ్డు. సో మనకి సేల్కున్నటువంటి ప్లాట్స్ అన్నీ కూడా ఈ పర్టికులర్ లొకేషన్లో అయితే ఉన్నాయి. సో మనకి రోడ్ అప్రోచ్ రోడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్ ఉంటుంది ఇక్కడికి రావడానికి. సో ఇక్కడ మనకి జస్ట్ ఈ ప్రాజెక్టుకి ముందే ఇక్కడ ఈ ప్రాంతంలో మనకి అన్వయ విల్లాస్ అండర్ కన్స్ట్రక్షన్ అయితే నడుస్తుందండి యాజ్ ఆఫ్ నౌ. సో నేను మీకు లైవ్ లొకేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉండండి. సో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మీకు లైవ్ లొకేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో ఈ కనెక్టివిటీ రోడ్డే మనకు కొంగరకలాన్ నుంచి టువర్డ్స్ తిమ్మాపూర్ మీదుగా మనకి మీర్ఖాన్పేట వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్ అండి. సో మనకు ఒక విధంగా దీన్ని ఏదైతే మనకు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ మనకు 4th సిటీ అని చెప్పుకుంటున్నామో ఆ 4th సిటీకి కనెక్ట్ అయ్యేటువంటి కనెక్టివిటీ రోడ్ అండి ఇది. సో చాలా క్లియర్ లేఅవుట్ అండి మన దగ్గర ఉంది. సో నేను మీకు ఏదైతే రైట్ సైడ్ మీకు ఏదైతే చూపించానో మీకు బోర్డు, అది వచ్చేసి అన్వయ విల్లాస్ అది. సో ఈ కనెక్టివిటీ రోడ్ అయితే అప్రోచ్ రోడ్ అయితే బాగుందండి. సో ఈ పాయింట్ నుంచి మనకి ఇటు రైట్కి తీసుకుంటే నేను మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. అక్కడ మనకి విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ అవుతున్నాయండి. విల్లాస్ పాయింట్ అక్కడ ఉంటుంది మనకు. సో విల్లాస్కి చాలా దగ్గరగా, విల్లాస్కి బిహైండ్ ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే డెవలప్మెంట్ అవుతుందండి, డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది. సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ అన్వయ విల్లాస్ అని చెప్పేసి జిఎన్ఆర్ వాళ్ళు డెవలప్మెంట్ చేస్తున్నటువంటి లొకేషన్ అండి ఇది. సో మనకి ఇప్పుడు ప్రజెంట్ మనం విల్లాస్ దగ్గర ఉన్నామండి. మనకి కనెక్టివిటీ పరంగా చూసుకున్నా కూడా ఇందాక నేను మీకు మెయిన్ రోడ్ పాయింట్ ఏదైతే చూపించానో మెయిన్ రోడ్ నుంచి డైరెక్ట్గా ప్రాజెక్ట్ దగ్గరికి అయితే వచ్చాను. సో జస్ట్ మన ప్రాజెక్టు ఈ యొక్క విల్లా ప్రాజెక్ట్ దాటగానే మన ప్రాజెక్ట్ అయితే వస్తుందండి. సో మనకి రైట్ సైడ్ చూసుకుంటే ఇదంతా కూడా విల్లా ప్రాజెక్టే అండి. మీకు నేను వీడియోలో అయితే కంప్లీట్గా చూపిస్తున్నాను. సో క్లియర్ టైటిల్ అండి. మనకి ఇందుట్లో ఆల్మోస్ట్ మనకి 180, 200, 230 స్క్వేర్ యార్డ్స్లో అయితే విల్లాస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. ఈ రైట్ సైడ్ ఉన్నటువంటి వైట్
షీట్స్ మొత్తం కూడా ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ అండి. ఇప్పుడు ఈ అండర్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నాయి కాబట్టి మనకు ఇదంతా కూడా మనకి అండర్ కన్స్ట్రక్షన్లో అయితే కనపడుతుందండి. జస్ట్ ఈ ప్రాజెక్ట్ దాటగానే మన ప్రాజెక్ట్ అయితే వస్తుందండి. సో చాలా క్లియర్ టైటిల్ ప్రాజెక్టు, మనకు కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉన్నటువంటి లేఅవుట్ అండి ఇది. సో విల్లాస్ వచ్చేసి ఇక్కడ మనకి ఆల్మోస్ట్ 200 విల్లాస్ అయితే అండర్ కన్స్ట్రక్షన్ అవ్వబోతున్నాయండి. జస్ట్ విల్లాస్ దాటగానే మన యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ ఇదే అండి మనకు ప్రాజెక్టు ఎంట్రన్స్ ఇదే అవుతుంది మనకి ప్రాజెక్ట్ ఎంట్రన్స్. జస్ట్ ఈ పాయింట్స్ మీకు ఏదైతే ప్రీకాస్ట్ కనిపిస్తుందో ఇక్కడ నుంచి ప్రాజెక్ట్ స్టార్ట్ అండి. ఇక్కడ నుంచి మొత్తం ప్రాజెక్ట్ అంతా స్టార్ట్ అవుతుంది. సో టైటిల్ అయితే క్లియర్ అండి. మనకి కొంగరకలా నుంచి డిస్టెన్స్ పరంగా చూసుకున్నా కూడా చాలా దగ్గరలో ఉంటుంది. కొంగరకలా నుంచి చాలా దగ్గరలో ఉంటుందండి ఈ ప్రాజెక్టు. సో నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను ఇదంతా కూడా. సో ఇది మనకి ప్రాజెక్ట్ లోపలండి. ఇదంతా కూడా మనకి అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, మనకి టోటల్ ఎలక్ట్రిసిటీ అయితే ఉంది కానీ ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్ మాత్రం లేవండి ఇక్కడ. సో మనకి జీపీ లేఅవుట్ కాబట్టి ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకోవాలి, తక్కువ రేట్లో పెట్టుకోవాలనుకునే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ ఆప్షన్ అండి. సో ఇందులో మన దగ్గర ఉన్నటువంటి స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి 200-300 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో పైన చూసుకుంటే ఎలక్ట్రికల్ పోల్స్ అయితే ఉన్నాయి. మనకి రైట్ సైడ్ అంతా కూడా ప్రాజెక్ట్ అంతా కూడా రైట్ సైడ్ ఉంటుంది. జస్ట్ ఈ ప్రాజెక్ట్ బ్యాక్ సైడ్ మనకి 300 గ్రీన్ ఫీల్డ్ రోడ్ అయితే వెళ్తుందండి. సో ఇందులో మనకు అన్నీ కూడా 30 ఫీట్ రోడ్స్, 40 ఫీట్ రోడ్స్ ఇచ్చారండి. జీపీ లేఅవుట్ అయినా కూడా మనకి 30 and 40 ఫీట్ రోడ్స్ ఇచ్చారు. సో మనకి జనరల్గా జీపీలో ఏంటంటే 25 ఫీట్ రోడ్స్ ఇస్తారు కానీ, బట్ ఇందులో మాత్రం 30 ఫీట్ రోడ్స్ అండ్ 40 ఫీట్ రోడ్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి ఈ ప్రాజెక్ట్ బ్యాక్ సైడ్ 300 గ్రీన్ ఫీల్డ్ రోడ్ వెళ్తుంది కాబట్టి ఈ ప్రాజెక్ట్ నుంచి కూడా మనకి ఇన్ ఫ్యూచర్లో యాక్సెస్ రోడ్డు కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. మనకి పంచాయతీ ప్లాన్స్ ప్రకారం మనకి కనెక్టివిటీ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రెసిడెన్షియల్గా ఇందులో కన్స్ట్రక్షన్స్ వచ్చినప్పుడు మనకి కనెక్టివిటీ ఈజీ యాక్సెస్ అవ్వడం కోసం ఇక్కడ నుంచి మన కనెక్టివిటీస్ కూడా 300 గ్రీన్ ఫీల్డ్ రోడ్ కనెక్టివిటీ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయండి. సో ప్రతి ప్లాట్కి కూడా మనకి పవర్ అయితే మ్యాండేటరీ అండి. ఎలక్ట్రిసిటీ అయితే వర్క్లో ఉంది, బట్ డ్రైనేజ్ మాత్రం లేవు. డ్రైనేజ్ ఏంటంటే మనం కన్స్ట్రక్షన్ చేసుకోవాలి, ఎందుకంటే జీపీ లేఅవుట్ కాబట్టి మనకు అంత డెవలప్మెంట్స్ ఏమి ఉండవు. సో చాలా ఓల్డ్ లేఅవుట్ అండి ఇది. ఇందులో మనకి 10,000 వరకు నడుస్తుందండి ప్రైస్. 10,000 10,000 వరకు నడుస్తున్నాయి ఇందులో ప్రైసెస్. జస్ట్ కొంగరకలా నుంచి చూసుకుంటే జస్ట్ 3.5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే, 3.5 km డిస్టెన్స్లోనే, కొంగరకలానికి 3.5 km డిస్టెన్స్లోనే ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. అండ్ మనకి ఓఆర్ఆర్ నుంచి చూసుకుంటే 7 కిలోమీటర్స్ డిస్టెన్స్ వస్తుంది ఇది. సో ఓఆర్ఆర్ నుంచి టువర్డ్స్ మనకి కొంగరకలాన్ మీదుగా తిమ్మాపూర్ వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్డుకి మధ్యలో జిఎన్ఆర్ విల్లాస్కి బిహైండ్ ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. సో మనకు ఇక్కడ నుంచి కనెక్టివిటీ ఇటు కంటిన్యూ లేమూరుకి కూడా చాలా దగ్గర డిస్టెన్స్ అయితే ఉంటుందండి. ఇక్కడ నుంచి లేమూరుకి కూడా 3.5-4 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. పెద్ద డిస్టెన్స్ ఉండదు ఇక్కడ నుంచి కూడా. సో మనకి ఇన్ ఫ్యూచర్లో ఇందులో రెసిడెన్షియల్గా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కూడా చాలా అనువైన లొకేషన్ అండి. సో కంఫర్టబుల్ లొకేషను. ప్రైస్ అయితే 10,000 ప్రైస్ నడుస్తుంది. సో ఈ వీడియో వాచ్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ పర్టికులర్ ప్రాజెక్ట్లో ఎవరైనా రీసేల్ చేయాలంటే కనుక దయచేసి డిస్క్రిప్షన్లో నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ అయితే మాకు షేర్ చేయండి. సో రీసేల్ మేము మా ఛానల్ తరపున కూడా రీసేల్ అయితే చేయడం జరుగుతుందండి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. ఫైనల్గా మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.